హాయ్ హలో. ఏంటంటే విషయం చూసారా? కవిత గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఉమ్, పవన్ సార్ సీరియస్ రాజకీయాలు చేయటం లేదు అన్న మనిషి మీడియా ముందుకు వచ్చి ఫీల్ అవుతున్నారు. వాళ్ళ పార్టీని ఎవరో లాక్కుంటున్నారంట, వాళ్ళ పార్టీని ఎవరో పీక్కుంటున్నారంట. వాళ్ళ డాడీని వాళ్ళ డాడీ దగ్గర నుంచి ఎవరో లాక్కుంటున్నారని ఆమె ఫీల్ అవుతున్నారు. సీరియస్ పాలిటిక్స్ చేసే వాళ్ళకి ఆ భయం ఎందుకు ఉంటుంది చెప్పండి? ఉండదు కదా సీరియస్ పాలిటిక్స్ చేసే వాళ్ళకి. మరి ఆమె అంత భయపడుతుంది. అంత భయపడి మళ్ళీ రాజీనామా చేసింది. ఆ రాజీనామా ఎప్పుడు చేయాలా? ఆమె జైలుకి పంపించినప్పుడు, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆ రాజీనామా చేసి ఈ పని నేను ఎలా చేసింది, అసలు ఎందుకు ఆ విషయంలో ఇన్వాల్వ్ అయ్యింది అన్నది కంక్లూజన్ ఇచ్చి రాజీనామా చేస్తే ఆమె నిజంగా సీరియస్ పాలిటిక్స్ చేసినట్టు, నిజంగా తెలియగల పాలిటిక్స్ లీడర్ అని నమ్మేవాళ్ళు ప్రజలు. నువ్వు చేసిన దానికి ప్రెస్ మీట్ పెట్టి కంక్లూజన్ ఇవ్వలేదు, ప్రజల్లో ఉన్న అనుమానాన్ని తీర్చకుండా మీ డాడీని కలిసి ఇంటికి వెళ్ళిపోయావు. అప్పుడు తెలీదా నీకు మీ డాడీని చుట్టూ ఉండేవాళ్ళు మీ డాడీ దగ్గర నుంచి పదవి లాక్కుంటున్నారని, పార్టీని పాడు చేస్తున్నారని? నువ్వు జైలుకి వెళ్ళి వచ్చి ఇన్ని రోజులు ఉన్నాక తెలిసిందా? అసలు నువ్వు ఎందుకు చేసావో కూడా చెప్పకపోతుంది ప్రజలకి. సీరియస్గా పాలిటిక్స్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క విషయం ఒక పెద్ద ప్రవాది ఒక మనిషి మీద వచ్చినప్పుడు క్లారిటీ ఇవ్వాల ప్రజలకి. మళ్ళీ ఇంకోసారి నువ్వు నుంచుంటే వాళ్ళు ఓట్లు వేయాలి కదా. నువ్వు మంచి పాలిటిక్స్ లీడర్ అయితే కంక్లూజన్ ఇవ్వాలి. ఇవ్వకుండా నువ్వు ఇప్పుడు వచ్చి రాజీనామా చేసేసి ఆ పార్టీని అలా చేయాలనుకుంటున్నారు, ఇలా చేయాలనుకుంటున్నారంటే ఎందుకు చేస్తారు? మీ నాన్న నీకన్నా పిచ్చోడా? కాదుగా. ఆయన చాలా తెలివిగలవు. ఆయన తెలివితేటలు పెట్టి ఆ తెలివి పెట్టి ఆ తిప్పలు పడి ఈ తిప్పలు పడి నేను బయటికి తీసుకొచ్చాడు. ఆయన ఏ తిప్పలు పడి తీసుకొచ్చాడో అది ఆయనకే తెలిసి ఉండాలి, నీకు తెలియదు. ఒక రాజకీయము ఒక పార్టీ ఉందంటే ఎన్నో ప్రయత్నాలు ఎంతోమంది చేస్తూ ఉంటారు. అవన్నీ తప్పు అనుకుంటే ఎట్లా కుదిరిద్ది? ఎవరైనా కుదరదు కదా. కంక్లూజన్ ఇవ్వకపోతే ఇప్పుడు రాజీనామా, దానివల్ల ఉపయోగం ఏముంది? అది సీరియస్ పాలిటిక్స్ కాదు. ఏదో నీకు జరగాల్సిన మేలు జరగకుండా ఉండకపోవడం, నీకు పాలిటిక్స్లో ఉనికి లేకుండా జరగడం వల్ల నువ్వు అలా నెపమేసి అలా రాజీనామా చేసావని నేను అనుకుంటున్నా. అందరూ అదే అనుకుంటారు ఇంకా, అంతే కదా. అంత మోతుబరులు ఎవరున్నారు? మీ నాన్న మోసం చేసి ఆ మోతుబరులు అక్కడ ఎవరున్నారు? రేవంత్ రెడ్డి అంటారా? ఆయన రాజకీయం ఆయన చేసి ఆయన గెలిచేశాడు. ఆయనకు అవసరం లేదు. ఆ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి అవసరం లేదు. అసలు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. అది మీలోనే ఉంది. అదే పవన్ సార్ అయితే చూడండి, ఫ్యామిలీ సమస్యలు ఎలా పరిష్కరించుకుంటారో. ఆయన పార్టీ పెట్టేటప్పుడు ఆయనకి ఫ్యామిలీ నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేదు. వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ అన్నలు కానీ ఎవ్వరూ పార్టీ పెట్టేటప్పుడు రాలేదు, ఆయనకు సపోర్ట్ చేయలేదు. కనీసం సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. ఆయన ఒంటరిగా వచ్చి పార్టీ పెట్టాడు. ఒంటరిగా వచ్చి ఆయన సొంత డబ్బులు రైతులకు ఇచ్చి సహాయం చేసి ఆయన పార్టీ పెట్టి ఆయనే కొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని ఆయనే పార్టీ పెట్టుకొని ఆయనే పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేసుకొని అన్నీ ఆయనే చేసుకున్నాడు. ఒక 100 మందిని ఏర్పాటు చేసుకుని ఆయనే చేసుకొని ఆయనే రాజకీయంలో దిగాడు, ఆయనే నిలబడ్డాడు. సొంతగా ఆయన ఎవరిని నిలబెట్టలేదు. ఆయన్ని సొంతగా నిలబడి ఆయనే తిరిగి ఆయనే చేశాడు. అది
సీరియస్ పాలిటిక్సా? లేతే డాడీ ఇచ్చిన పదవి అనుభవించి ఏదో చేసేసి ఇప్పుడు తప్పు జరిగిందని వాళ్ళ మీదే ఎవరెవరి మీద నెపం వేసి రాజీనామా చేయటం సీరియస్ పాలిటిక్సా? ఏది సీరియస్ పాలిటిక్స్? ఆలోచించుకోవాలి. అసలు అక్కడ ఏం జరిగిందో అది మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఎవరు అంత అనుభవం ఉన్న దానివి ఒక ఇంటర్వ్యూలో అడుగుతున్నప్పుడు అసలు ఆయన ఎలా పాలిటిక్స్ పార్టీ పెట్టాడని అందరూ చూస్తూనే ఉన్నారు. దానికి మీరు సమాధానము నిజమేనండి, ఆయన ఒంటరిగా పెట్టాడు, ఆయన వెనక ఎవరూ రాలేదు, ఆయన ఒక్కడే పెట్టాడు, ఆయనకి చేతనైన రాజకీయం ఆయన చేశాడు అని అని సమాధానం చెప్పాలి. అంతేగాని ఆయన సీరియస్ పాలిటిక్స్ లీడర్ కాదు అని ఆయన అనేసేస్తే అది ఎంత రాంగ్ తెలుసా? ఎంత కష్టపడ్డ మనిషికి, ఒక ఎయిమ్ ఉన్న మనిషికి, ఒక ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆకాంక్ష ఉన్న మనిషికి మీరు అలా అనడం అసలు నచ్చలేదు. ఇప్పుడు అర్థమైంది మీకు సీరియస్ పాలిటిక్స్ ఏదో, రాంగ్ పాలిటిక్స్ ఏదో బాగా అర్థమయ్యేది.